కాకినాడ జిల్లాలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఓ మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదును ఐసీడీఎస్ అధికారులు బుట్ట దాఖలు చేశారు. సదరు మహిళ కోర్టును ఆశ్రయించగా వేధింపులకు పాల్పడిన వ్యక్తితో పాటు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన అధికారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ వ్యవహారం ఇలా ఉండగా మహిళా ఉన్నతాధికారికి ప్రమోషన్ ఇచ్చిన ప్రభుత్వ తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. మహిళలకు రక్షణ కల్పించే నిమిత్తం అలాగే చంటి పిల్లలకు కూడా వారికి రక్షణ కల్పించాలి, వారికి దక్కాల్సిన హక్కులు దక్కాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు వాటి కోసం ప్రత్యేక విభాగాలు కూడా ఏర్పాటు చేశాయి. ఇందులో భాగంగానే ఐసీడీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ స్కీమ్ అని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే దానికోసం ఒక ప్రత్యేక కార్యాలయం కూడా ఉంటుంది. మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం ఉంటుంది. ఇందులో మహిళలు ఎక్కడైనా సరే గృహహింసకు బాధితులుగా ఉన్నప్పుడు వారిని రక్షణ కల్పించే కూడా చాలా ప్రయత్నాలు జరుగుతుంటాయి. అయితే ఇక్కడ చిత్రమైన విషయం ఒకటి మనం గమనించుకోవాలి. ఏదైతే ఇక్కడ గృహహింస నుంచే కాపాడుతామని అధికారులు అంటారో, ఇక్కడ ఈ కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగి లైంగిక వేధింపులకు తాను గురయ్యానంటూ అధికారులు ఫిర్యాదు చేసుకుంది. చిత్రంగా ఆ ఫిర్యాదు మీద ఎంక్వైరీ చేశారు. అంటే తన పై అధికారి తనను లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఆవిడ ఫిర్యాదు చేసుకున్నప్పటికీ పై స్థాయి అధికారి మాత్రం ఒక కమిటీ వేసి ఎంక్వైరీ జరిపారు. అటువంటి ఏమీ లేవని ఒక తేల్చి పారేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి సుదీర్ఘ పోరాటం తర్వాత తనకు న్యాయం జరగడం లేదని కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు నుంచి నేరుగా కాకినాడలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలంటూ ఏకంగా సెకండ్ జ్యుడిషియల్ కోర్టు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో టూ టౌన్ పోలీసు వారు ఏకంగా కేసు కూడా నమోదు చేసి డిసెంబర్ 12వ తారీఖున ఎఫ్ఐఆర్ కూడా వేశారు. ఇది ఇలాగుండగా ఎవరైతే బాధితురాలు ఎవరి మీద అయితే ఫిర్యాదు చేసిందో తన పురుష పై అధికారి లైంగిక వేధింపులో పాల్పడుతున్నాడని, అలాగే అతని మీద యాక్షన్ తీసుకోకుండా అతనికే ఒత్తాసు పలుకుతున్నారంటూ ఐసీడీఎస్ పీడీ మీద కూడా ఆవిడ ఏటుగా ఫిర్యాదు చేసింది. కోర్టు కూడా ఆవిడ మీద కూడా కేసు నమోదు చేయాల్సింది ఆదేశిస్తే ప్రభుత్వం చిత్రంగా అక్కడి నుంచి ఏమైనా వివరాలు కానీ ఫిర్యాదు మీద ఎటువంటి ఆధారాలు సేకరించడం కానీ జరగకుండానే ఆవిడకి డీడీగా ప్రమోషన్ ఇవ్వడం మాత్రం కాస్త విడ్డూరంగానే చెప్పుకోవాలి. ఆవిడకి ప్రమోషన్ మీద వేరే జిల్లాకు పంపించడం జరిగింది. ఈ విధంగా చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అంటే, ఫిర్యాదు వచ్చినప్పుడు తక్షణంగా స్పందించి న్యాయపరంగా చర్యలు తీసుకున్న తర్వాత అంటే పూర్తిగా విచారణ జరిపి ఎవరు దోషులు అసలు జరిగిందా లేదా అన్న కోణంలో పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకొని ఉండగా, ఎవరైతే బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ ఆవిడ ఫిర్యాదును పక్కన పెట్టి ప్రమోషన్ ఇవ్వడం మాత్రం కాస్తంత విస్మయం కలిగించే విషయంగానే చెప్పుకోవాలి. ఎప్పటికైనా సరే అంటే డిపార్ట్మెంట్ పరంగా దీనిపైన విచారణ జరిగే అవకాశం లేదని అధికారులు చెప్తున్నప్పటికీ పోలీస్ పరంగా విచారణ జరుగుతుంది కాబట్టి ఎప్పటికైనా అసలు నిజాలు ఏమైనా బయటకు వస్తాయా, ఈ అధికారులు ఎవరైనా ఇలా వేధింపులకు పాల్పడిన మాట వాస్తవేనా లేకపోతే ఫిర్యాదులో బలం లేదా అన్నది కూడా తేల్చాలి. అలాగే లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్న అధికారులు ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖాన్ దురాని, కాకినాడ. తిరుపతి జిల్లా చంద్రగిరిలో మళ్లీ ఏనుగుల మంద బీభత్సం